ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. చర్లపల్లి విజయశాంతి విజయారెడ్డి మరి ఫ్యామిలీ సూసైడ్ మిస్టరీ వీడిపోయింది, డిప్రెషన్ వల్లే చనిపోయింది అని చెప్పేసి నిన్నటి వరకు వార్తలు అయితే వినడం జరిగింది. కానీ దీనికి డిప్రెషన్ కారణం కాదు, లోతుగా దీన్ని పరిశీలించాలని చెప్పేసి జిఆర్పి పోలీసులు అయితే ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది, అసలు నిజం ఏంటి, దీనిపై మరింత సమాచారం అందించడానికి మనతో పాటు ఉన్నారు ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మనం మాట్లాడుకున్నాం సార్, మరి డిప్రెషన్ వల్లే అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది, మిస్టరీ కూడా అయిపోయింది అని చెప్పేసి అని అంటున్నారు. సిడిఆర్ ఆధారంగా కూడా ఆ ల్యాప్టాప్ కానీ మొబైల్స్ కానీ ఇవన్నీ చూసినా కూడా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, ఏమి తెలియటం లేదని చెప్పేసి ఇది ఇంకా డిప్రెషన్ వల్లే జరిగిందని అంటున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే జిఆర్పి పోలీసులు ఏమంటున్నారంటే ఇది డిప్రెషన్ వల్ల జరిగింది కాదు, దీన్ని ఇంకా మనం బాగా పరిశీలించాలని చెప్పేసి అంటున్నారు. ప్లస్ ఇది మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా వెళ్ళిపోతుంది, కేసు ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఒకసారి మిమ్మల్ని రైల్వే పోలీస్ జ్యూరిస్డిక్షన్ అయినప్పటికీ దీన్ని లోకల్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, సిఐడికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇంకా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. జ్యూరిస్డిక్షనల్ వైజ్ ఏమీ కాదు. ఎందుకంటే జిఆర్పి పోలీసుల దగ్గర తక్కువ మంది స్టాఫ్ ఉంటారు, అదేవిధంగా కొంచెం వెలుసుబాటు తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో లోకల్ పోలీసులకి లేకపోతే స్పెషల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఒకటి క్రియేట్ చేసి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. సో కాబట్టి ఇది జిఆర్పి పోలీసులే చేయాలి అనేది ఎక్కడా లేదు, కొత్త రూల్ ఏం లేదు, మనం ఎవరైనా చేయొచ్చు. సో ఆ విధంగా అది ఒక విషయం. రెండో విషయం, విజయశాంతి రెడ్డి చనిపోవడానికి డిప్రెషనే కారణమా? నాకు చెప్తే డిప్రెషన్ ఒకటే కారణం కాకపోవచ్చు, 100కి 100 పాళ్ళు. ఇప్పుడు డిప్రెషన్ అంటే ఒక నిమిషంలో వచ్చేది కాదు. డిప్రెషన్ చాలా రోజులుగా పెరిగి 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 లాస్ట్కు బర్స్ట్ అయ్యే స్టేజ్లో ఏమీ చేసుకోలేము, ఈ జీవితం ఇంతే, ఇంకా నాశనం అయిపోయినా పర్వాలేదు అనేటువంటి ఉద్దేశానికి రావడానికి చాలా సమయం పడుతుంది. ఒకవేళ డిప్రెషన్లో ఉంటే ఆమె, మామూలు డిప్రెషన్లో ఉండే వ్యక్తులు మామూలుగా తల్లితో కానివ్వండి, పిల్లలతో కానివ్వండి, మిగతా ఇప్పుడు టీమ్ లీడర్ అంటే 14-15 మంది ఆమె టీంలో ఉంటారు. ముందు రోజు వరకు కూడా, అంటే ఆ గంట వరకు, 1 గంట వరకు కూడా షీ వర్క్డ్ విత్ ది టీమ్. అట్లాంటప్పుడు డిప్రెషన్లో ఉంటే హౌ కెన్ షీ గైడ్ ది అదర్ పీపుల్? కాబట్టి 100కి 80% డిప్రెషన్ ఏదో కొంచెం ఉండిండవచ్చు, బట్ టోటల్ రీజన్ ఫర్ డెత్ డిప్రెషన్ కాదు. దానికి అనేక రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు డిప్రెషన్లో ఉంటే టీమ్ లీడర్గా అందరికీ సలహాలు ఇవ్వలేదు, తల్లితో సౌఖ్యంగా ఉంది, మిగతా వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంది, పిల్లల్ని అంత ప్రేమగా చూసుకుంటుంది, అదే ఆ పిల్లలను ఆకట్టుకుంటుంది ప్రతిదానికి. అట్లాంటి వ్యక్తి డిప్రెషన్లో ఉంది, చనిపోయిందంటే అది నమ్మశక్యం కాదు. ఇంకో విషయం ఏమంటే, మీరు డిప్రెషన్ డెత్లు ఎన్నన్నా చూసుకోండి, మీరు మదనపల్లి డిప్రెషన్ కేసులో చూసుకోండి, ఇంకా చాలా మన గుంటూరులో జరిగిన డిప్రెషన్ కేసులో, ఇంకా చాలా కేసులు ఎక్కడన్నా తీసుకోండి, డిప్రెషన్ వస్తే ఆ వ్యక్తే సూసైడ్ చేసుకుంటాడు. అంతేగాని మన ఎంటైర్ ఫ్యామిలీని హక్కును చేర్చుకొని చనిపోరు. డిప్రెషన్ వచ్చిన వ్యక్తులు, ఈ కేసు ఇంతవరకు జరిగిన వ్యక్తుల్లో ఎప్పుడు కూడా ఇండివిజువల్ డెత్లే అయినాయి. సో ఈమె ఇండివిజువల్ డెత్ కాదు, పిల్లలు ఉన్నారు. ఎక్స్పెషలీ డిప్రెషన్లో మీరు ఏదైనా ఒక ఐడియా తీసుకుంటే పక్కన వ్యక్తి ఏదైనా మీకు చెప్తే, లోతుగా చెప్తే, లేదు కన్విన్స్ చేసి చెప్తే వింటారు. డిప్రెషన్లో ఉండే వ్యక్తులు కౌన్సిలింగ్ చేసినా వింటారు. సో ఈమె అట్లాంటి పరిస్థితి కనిపించలేదు. తను ఒంటరిగా హ్యాండిల్ చేసుకునింది, అక్కడ నుంచి సొంతంగా డ్రైవింగ్ చేసింది. సో సూయిసైడల్ మెంటాలిటీ ఉండి డ్రైవింగ్ చేయాలి, నేను చనిపోవాలి అనే ఐడియా ఉంటే ఆమె ఇంత దూరం ట్రావెల్ కూడా చేసిండదు. తనే ఒక ఒంటరిగా కారులో కూర్చొని పోయి ఎక్కడో బండికో లారీకో కొట్టేసిండేది, చచ్చిపోయిండేది. సో డిప్రెషన్లో ఉండేవాళ్ళు ఇంత టైం ఎందుకు తీసుకుంటారు? దేర్ ఈజ్ డెఫినెట్లీ సమ్ కాన్స్పిరసీ, ఏదన్నా ఒకటి గట్టి ఆలోచన ఉండి, లేదు ఈ సమాజం నన్ను బ్రతకనీదు, ఇది బయటకు వస్తే నన్ను ఎవరికి మొహం చూపించలేను, ఈ విధంగా జరిగినది ఏదన్నా నాకు ప్రపంచానికి తెలిస్తే నేను బ్రతికి వేస్టు అని, అదే కాకుండా నేను చనిపోతే
నా పిల్లల గతి ఏమిటి, వాళ్ళను ఈ విషయం బయటికి పొక్కితే వాళ్ళ జీవితాలు ఏమవుతాయి అని ఆలోచన చేసి ఉంటుందేమో. లేకపోతే పిల్లల్ని ఎందుకు చంపుతారు? డిప్రెషన్లో ఉన్నోళ్ళు ఆమె సొంతంగా చనిపోవచ్చు కదా, అరే నేను ఎట్లా చచ్చిపోతున్నాను పిల్లలన్నా బ్రతకని అని. అది కాదు కదా. ఇక్కడ పిల్లల్ని అదే పనిగా ఆమె 2:30-3 గంటలకు బయలుదేరి ఒక స్కూల్కి వెళ్ళి ఒక పిల్లాడిని తీసుకొని 3:30 గంటలకి మళ్ళీ ఇంకో స్కూల్ దగ్గరికి 7 గంటలకు వెళ్ళి ఇంకొకరిని కలెక్ట్ చేసుకొని ఆ రైల్వే స్టేషన్కి పోయి ఆడ 3-4 గంటలు వెయిట్ చేసి మళ్ళీ ట్రాక్ కింద పడేటువంటి అవసరం ఏముంది అక్కడ? కాబట్టి ఇది డిప్రెషన్ కాదు. ఇది బాగా ప్లాన్ చేసుకొని తాను చనిపోవాలి, నేను చనిపోతే నా పిల్లలకి ఆ అపవాదు వస్తుందేమో, చెడ్డ పేరు వస్తుందేమో, వాళ్ళు తలెత్తుకొని తిరగగలరా, లేదు వాళ్ళ బ్లాక్మెయిల్కి వీళ్ళు కూడా శిక్షించబడతారు అనేటువంటి బాధ ఆమెలో ఉండి ఆ విధంగా సూసైడ్ తను చేసుకుంటూ పిల్లల్ని కూడా ప్రేరేపించిందేమో అని. అతి ముఖ్యంగా ఇక్కడ మనం చూడండి, టీనేజ్ పిల్లలు తల్లిదండ్రుల మాటలు ఓన్లీ 15% వింటారు. మామూలుగా ఎక్కువ టీనేజ్ పిల్లలు తల్లి మాట అయితే ఎక్కువగా వింటారు, ఎందుకంటే అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అయితే ఇక్కడ మేము జనరల్గా తీసుకుంటే వాళ్ళు ఎవరైనా పిల్లలు, నా పిల్లలు కానీ మీ పిల్లలు కానీ, మామూలుగా అయితే 10-15% తల్లిదండ్రుల మాట వింటారు. టీచర్ల మాట ఇంకొక 15% వింటారు. టోటల్గా కలిపితే 30%. మిగతా 70-75% ఫ్రెండ్ల మాటే వింటారు. అందుకే మీకు సేయింగ్ కూడా ఉంది, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. నువ్వు ఎవరో తెలుసుకోవాలంటే నిన్ను అస్సలు ముట్టుకోవాల్సిన పనిలే. నీ ఫ్రెండ్ని ఒకటి పిలిచి ఏమయ్యా బాగున్నావని కాఫీ కప్పు దాపి లేకపోతే చేసి ఎవరన్నా బార్లో కూర్చోబెట్టి మీ ఫ్రెండ్ రామకృష్ణ మంచోడంట కదా అంటే, హే భలే చెప్పినారు సార్ వాడా పెదవనేస్తాడు. అంటే నీ ఫ్రెండ్లు నీకు గురించిన ప్రతి చిట్టా వాళ్ళకి తెలిసి ఉంటుంది, వాళ్ళని అడిగితే అన్నీ చెప్తారు. కాబట్టి పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల మాటల కంటే, టీచర్ల మాటల కంటే స్నేహితుల మాటే ఎక్కువ వింటారు. ఆ స్నేహితుల ప్రభావం టీనేజ్లో చాలా ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా వాళ్ళు ఎవరినైనా ఎదిరించగలరు. ఎక్కువ పారిపోయే పిల్లలంతా ఎవరు అనుకున్నారు? టీనేజ్లో ఉన్న పిల్లలే ఎక్కువ పారిపోతారు. ఎందుకంటే రేపటి గురించి ఆలోచన వాళ్ళు తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ఈమె వాళ్ళని చనిపోదామని కన్విన్స్ చేసినా జనరల్గా కారు. ఎందుకంటే ఆ టీనేజ్ ఎందుకు మమ్మీ చనిపోవాలా, వాడిని నేను చంపేస్తాను. చాలామంది చూడండి, మీరు హిస్టరీ తీసుకోండి. ఇప్పుడు ఈ రాయలసీమలో మర్డర్లు జరుగుతున్నాయి చూడండి, చిన్నపిల్లని. ఇప్పుడు అంతెందుకండి, పరటాల రవిని మర్డర్ చేసినారు కదా సూరి. ఆ సూరి చిన్న వయసు 10th క్లాస్ ఏమో వాళ్ళ ఆయన చంపినప్పుడు, నారాయణ రెడ్డిని చంపినప్పుడు ఈ వాజ్ డూయింగ్ 9th క్లాస్ 8th క్లాస్ స్టూడెంట్. వాడికి తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న నారాయణ రెడ్డిని అనంతపూర్ బస్టాండ్లో చంపితే అది నాటుకుపోయింది. అబ్బా చంపినారే అని ఉండే మనసులో ఏం చేయాలని అంతలోనే ఒక బాంబు పెట్టి, టీవీ బాంబు పెట్టి చెల్లిని, తల్లిని, ఇంకో ముగ్గురిని చంపేసినారు. ఆ తర్వాత ఆ వయసులో నేను వాడిని అంతమొందించాలా అనే ఒకే ఒక కోరికతో ఇంత పని చేసినారు. టీనేజ్లో అంత గట్టి ఇది ఉంటుంది, ఎవరినైనా ఎదిరించగలరు. అంటే అంత ప్రగాఢమైనటువంటి కోరిక కాంక్రీట్గా ఉంటుంది. దానివల్ల ఏం జరిగినా నేను చచ్చిపోయినా పర్వాలేదు. నేను సూర్యుని 1-2 సార్లు నేను పనిచేశాను అనంతపురం జిల్లాలో. సూర్యుని ఇక్కడ నువ్వు పిలిపించి మాట్లాడితే, ఏం సూర్య అంటే, ఏముందన్నా నా లైఫ్, నాకేముంది జీవితంలో, ఒకటే కోరిక, నాకు ద్రోహం చేసిన వాళ్ళు వదిలిపెట్టను, పేరు కూడా చెప్పడు. సో అట్లాంటి దృఢ నిశ్చయంతో ఉంటారు. టీనేజ్లో ఎవరికైనా మైండ్లో ఒకటి పడితే దానిపైన మీరు హిస్టరీ కూడా తీసుకోండి. సో ఆ విధంగా ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు తల్లి మాట విని చేశారంటే ఆమె ఎంతగా కన్విన్స్ చేసి ఉండాలా? ఒక డిప్రెషన్లో ఉన్న ఆమె పిల్లల్ని అంతగా కన్విన్స్ చేయగలదా? ఐ డోంట్ థింక్. అయితే ఇక్కడ ఒకటి పెట్టుకోవాలి, ఆ పిల్లలు కూడా వద్దు అని ఎదిరించలేక పోదాం పద మమ్మీ అందరం కలిసి చనిపోదాం అన్నారు అంటే దేర్ మస్ట్ బి ఏ బిగ్ రీజన్. సో ఆ విధంగా కన్విన్స్ చేసింది. అందుకే ఇప్పుడు వాళ్ళు చనిపోవాలంటే అంత దూరం రావాల్సిన పనిలే, ఇద్దరిని పిలుచుకొని మళ్ళీ బ్రిడ్జ్ కింద కారు ఎందుకు, ఆ కారే దాంతో కొట్టేసొచ్చు కదా, అంత దూరం కూడా ఎందుకు? ఏదైనా టాబ్లెట్లు తీసుకొని అన్నంలో పెట్టుకొని తినేయచ్చు కదా.
వై దీస్ రైల్వే స్టేషన్కి వచ్చి 3 గంటలు ఆలోచన చేసి వెయిట్ చేసి అంటే డెఫినెట్గా దేర్ ఈజ్ ఎ బిగ్ డిస్కషన్. అంత దూరం ఉండాల్సిన పనిలే. ఇప్పుడు ఇన్స్టేనియస్గా ఏదన్నా వచ్చింది అంటే ఇప్పుడు మనకి చాలా మర్డర్ కేసెస్ తీసుకోండి. ఆ మర్డర్ కేసెస్లో కూడా ఏమవుతుందంటే చాలా కేసెస్లో అప్పటికప్పుడు మైండ్లోకి వచ్చి అబ్బా ఎందుకు పొడిచి చంపితే సరిపోతుందని చంపిన సందర్భాలే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇది ఈమె అప్పటికప్పుడు ప్రేరేపితమైనది కాదు. ఈమె ప్రేరేపిస్తే అప్పటికప్పుడు చనిపోవాలి. ఆ డిప్రెషన్లో అయితే ఇంకొక రకంగా అది కాదు, జరగలే. 3-4 గంటలు పిల్లలతో ఆలోచన చేసింది. ఆమె 1 గంటకో ఎక్కడో ఈ ప్లాన్లో మైండ్లో మొదలింది. అంత 1 గంట వరకు కూడా షీ వాజ్ అటాచ్డ్ టు ది ఆఫీస్. వర్క్ ఫ్రమ్ హోమ్లోనైనా అందరికీ కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. సో ఆ రోజు ఏదో జరిగింది. సో దాని నుంచి ఈమె బయటపడలేక తనంతకు తాను చచ్చిపోతూ పిల్లల్ని కూడా తన వెంట తీసుకెళ్ళి చంపింది అనేది నా ఒపీనియన్. డెఫినెట్గా ఇదే జరిగి ఉంటుంది. మరి కాస్త లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తే ఆమె ల్యాప్టాప్ కానీ ఆమె ఫోన్స్ కానీ తర్వాత డిలీట్ చేసి ఉంటారు చాలా మ్యాటరు. 1 month 2 months 3 months మొత్తం డేటా బ్లాక్ తీసుకొని చూసి ఫైనాన్షియల్ స్టేటస్, ఆమె బ్యాంక్ పేపర్సు, ఎవరితో లావాదేవీలు ఉన్నాయి, ఆమెకు సంబంధీకులు ఎవరు, ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు, ఆమె ఎవరితో ఎక్కువగా మాట్లాడుతుంది, ఎవరితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తుంది, ఆఫీస్లో ఎవరితో క్లోజ్గా ఉంటుంది, వీళ్ళందరినీ క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేస్తే డెఫినెట్గా క్లూస్ అనేది దొరక్క మానవు. అదేవిధంగా కాల్ రికార్డ్స్ డేటా ఏమైతే ఉందో అది తీసుకొని తర్వాత మెసేజెస్, చాలా మెసేజెస్ డిలీట్ అయిపోయి ఉంటాయి కాబట్టి అవన్నీ రావడానికి కూడా కొంచెం టైం పట్టచ్చు. అన్నీ చూసి విశ్లేషించి ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్పకుండా ఆమె చావుకు ఆమె పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం డెఫినెట్గా బయటపడుతుంది. లేకపోతే ఏదో వచ్చింది పోయింది, లేకపోతే డిప్రెషన్, ఈ తలనొప్పి అంతా ఎందుకురా, ఒక చిన్న ముక్క రాసుకుంటూ పోయి డిప్రెషన్ అని, లేకపోతే పిచ్చి పట్టింది. చాలా సందర్భాల్లో ఆమెకు పిచ్చి ఒకసారి 30 ఏళ్ల క్రితం పేరు చెప్పకూడదు నేను, ఒక కేసులో పిచ్చోడని ముద్ర పెట్టి ఈ కమిటెడ్ సూయిసైడ్. దానికి కారణం వేరే, దానికి కారణం తర్వాత తెలిసింది. 174లో కేసు క్లోజ్ అయిన తర్వాత 1 or 2 yearsకి బయటకు వచ్చింది చిన్న క్లూ. అందువల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని. సో ఆ విధంగా కాదు ఇక్కడ. కాబట్టి డెఫినెట్గా ఈ చావుకి ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే డెఫినెట్గా అది ఏదో బయటకు వస్తుంది. కాకపోతే 1 డేనా 2 డేనా 10 డేసా 15 డేసా అని చెప్పకపోవచ్చు. ఉత్కంఠ ఉంటుంది. సోషల్ మీడియా ముందు కాలంలో ఏం ఉండేది కాదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేసుకునే వాళ్ళకు కూడా శుభ్రంగా ఒక పాతలో పోయేదానికి వీలు ఉండేది. ఇప్పుడు అదిగో తోక అంటే ఇదిగో పులి, ఇదిగో కాలు, ఇదిగో చెయ్యి, ఇదిగో ముక్కు అని ప్రతి ఒక్కళ్ళు ఈ సోషల్ మీడియా పైన ఎక్కడ బ్యాన్ విధిస్తే మంచిది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నానా విధాలుగా థమ్సప్లు పెట్టి చేస్తున్నారు, థంబ్నెయిల్స్ పెట్టి చేస్తున్నారు. దీనివల్ల ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా పక్కదారి పట్టేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరగనివ్వండి. మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాకండి. మీరు ఇన్వెస్టిగేషన్ అంతగో చేసేట్టుగా ఉంటే మీకు తెలిసిన సమాచారాన్ని మీరు ఏదో టీవీలో బల్లల పైన వేయకుండా ఐఓకి పిలిచి, సార్ ఈ విధంగా ఫలానా రామకృష్ణ అనుకుంటున్నాడు అని. ఇది ఎందుకంటే ఒక మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఇద్దరే చంపేసినారంటే వాళ్ళు ఇద్దరిని కొట్టగల సామర్థ్యం ఉన్నవాడు ఈ ఇద్దరి చేతితో ఎట్ట చనిపోయినాడు అని ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటే ఒక మనిషి అక్కడే పొలంలో పనిచేసుకున్న మనిషి, సార్ ఇద్దరు కాదు అని వేరే వాళ్ళకి చిన్నగా చెవులో అక్కడ మంచినీళ్ళు తాగడానికి ఒక కానిస్టేబుల్ పోతే, ఏమయ్యా ఏంటి ఇద్దరు చంపేసినారే, ఎట్లా అంత బలార్జునేటర్, ఏం మాటలు పోండి సార్ ఇద్దరు కదా, వాడు రామకృష్ణ, సుబ్బారావు, వెంకటకృష్ణ వాళ్ళు 4 కదా అన్నాడు. అంటే సామాన్య వ్యక్తికి తెలిసింది కూడా ఒక్కోసారి మనం తెలుసుకోలేకపోతాం. సో ఆ విధంగా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్లో డెఫినెట్గా బయటకు వస్తుంది. కొంచెం లోతుగా పరిశీలించాలి, కొంచెం కష్టపడాలి, డేటానంతా అనాలిసిస్ చేసుకుంటే డెఫినెట్గా ఈ చావుకి కారణం తెలుస్తుంది. సార్ అయితే మరి వారం పైన అయిపోయింది కదా సార్, మరి వాట్ అబౌట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్? దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు, అసలు రాలేదా, అసలు ఏంటి? పోస్ట్ మార్టంలో ఏముందండి, యాక్సిడెంట్ అయింది చనిపోయిందనే ఇస్తారు. ఏముంది పోస్ట్ మార్టంలో? ఒకటి వాళ్ళందరూ ఒక రూమ్లో ఉండి చనిపోయి ఉంటే
మందు తాగినారా, విషం తాగినారా, ఇంజక్షన్లు వేసుకున్నారా, లేదు ఎవరైనా థ్రాట్లింగ్ చేసి చంపారా, లేదు మర్డర్ చేసి చంపారా అనే దానికి ఆస్కారం ఉంది. లేదు బలవంతంగా ఎవరు నోరు తెచ్చి ఏమైనా పోశారా అని. ఇక్కడ ఏం లేదు కదా, డైరెక్ట్ ఎవిడెన్స్ ఈజ్ దేర్. ట్రైన్లో కొట్టుకునింది, ట్రైన్ శబ్దం వచ్చింది, రికార్డింగ్ అయింది, అవంతా ఉన్నాయి కదా. కాబట్టి డెత్ కాజ్ ఈజ్ ఓన్లీ యాక్సిడెంట్. అంటే మనకేమో వాళ్ళు రైలు దేనికన్నా ఢీకొంటే ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్. అది చట్టం కింద రైల్వే డ్రైవర్ని మనం ఆపాదించలేము, అతని పైన కేసు పెట్టలేము. రైల్వే ట్రాక్ రెడ్ సిగ్నల్ ఉంది, ఆయన పోయినాడంటే అప్పుడు కేసు రిజిస్టర్ చేస్తాడు, వాడిని అరెస్ట్ చేస్తాడు. అంతెందుకు, రైల్వే డిపార్ట్మెంట్లో మీకు రెడ్ సిగ్నల్ పడితే ఒక మార్క్ ఉంటుంది, 20 మీటర్స్ ఏదో 30 మీటర్స్, అది దాటి ఒక 10 ఇంచెస్ పోయినా 5 ఇంచెస్ పోయినా అది అమౌంట్ యాక్సిడెంట్ అని డ్రైవర్ని సస్పెండ్ చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు. కాబట్టి రైల్వే డిపార్ట్మెంట్లో కూడా అట్లా ఉంటుంది. మామూలు యాక్సిడెంట్కు ఇక ఎవరు పోస్ట్ మార్టంలో కూడా అదే ఉంటుంది. బండి వేగంగా వచ్చి కొట్టిన దాని వల్ల పార్ట్స్ నుజ్జు అయినాయని ఏదో సర్టిఫికెట్ ఇస్తారు. దానివల్ల ప్రయోజనం ఏమున్నది తెలియదు. కాకపోతే ఇన్వెస్టిగేషన్లో క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేస్తే అప్పుడు తెలుస్తుంది వారి చావుకు అసలైన కారణం. మరి ఇప్పుడు దీన్ని లా అండ్ ఆర్డర్ పోలీసులకి ట్రాన్స్ఫర్ చేసేస్తారా సార్ కేసు? చెప్పలేము, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు డీజీ రైల్వేస్ ఉన్నాడు, ఆయన డీజీతో మాట్లాడి సార్ ఈ మా వాళ్ళ దగ్గర స్టాఫ్ తక్కువ ఉన్నారు, మీ వాళ్ళ దగ్గర ఇన్వెస్టిగేషన్ తీసుకోండి అని రిక్వెజేషన్ చేయొచ్చు. సిఐడి డీజీకి కూడా రాసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కెన్ ఆస్క్ ది సిఐడి పీపుల్ టు టేక్ ది ఇన్వెస్టిగేషన్. లేదు స్టేట్ గవర్నమెంటే రాయొచ్చు, సార్ మా దగ్గర ఈ కేసు తేలడం లేదు కాబట్టి సిబిఐకి ఇవ్వమని చేయొచ్చు. అంతెందుకు, నేను సిఐడిలో పనిచేసే కాలంలో లోకల్ పోలీసులు ఈ వెంకటస్వామి గారి మనవడు మిస్సింగ్ కేసు ఎఫ్ఐఆర్ కట్టినారు. సిఐడిలో ఉంటే మాకు ఇచ్చినారు ఇన్వెస్టిగేషన్. మేము చేసాము, ఎక్కడెక్కడో మెడ్రాస్ ఎక్కడెక్కడో తిరిగాము, ఏమేమో చేసాము. చివరికి మా చేతిలో ఉండంగానే సిబిఐకి ఇచ్చారు. సిబిఐ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు, చివరికి ఏమి తేలలేదు. అట్లాగే ఉండిపోయింది వెంకటస్వామి మనవడి కేసు. సో ఆ కేసు ఏ కేసు అయినా ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేయొచ్చు ఫర్ ఇన్వెస్టిగేషన్ అండి. థ్యాంక్ యూ సార్.